నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు। కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన తప్పుల తడకగా ఉందని కవిత ఆరోపించారు। ఈ సర్వేతో బీసీలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు। 52%గా ఉన్న బీసీ జనాభాను 46%కి కుదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు। బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 46% రిజర్వేషన్ల కల్పనకు వేర్వేరుగా బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు కవిత। ఇవాళ రాష్ట్రంలో మరి మనందరి ప్రజాస్వామ్యవాదుల ఒత్తిడితోని కులగణన జరిగింది। అది డెఫినెట్ గా తప్పుల తడకగా ఉందని మేమందరం కూడా చెప్పినాం। ఎందుకు చెప్పినామంటే అంతకుముందు కేసీఆర్ గారు చేసినటువంటి జనాభా ప్రకారం 52% బీసీలు ఉండే, కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కులగణన అంటూ చేస్తే 46% బీసీలు పడిపోయింది। అంటే 6% తేడా ఎట్లొచ్చింది, ఎట్లా బీసీల జనాభా తగ్గుతుంది, ఎట్లా ఓసీల జనాభా పెరుగుతుంది అని కూడా మనం ప్రశ్నించడం జరిగింది।